సార్ ఇప్పుడు తెలంగాణలో ఈ కేసులో మూవ్‌మెంట్ ఉంది. చాలామందిని విచారిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మొన్న షర్మిల గారి ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పినప్పుడు ఆవిడ బయటకు వచ్చి నేను అధికారులకు సహకరిస్తాను. ఎక్కడికి కావాలన్నా పిలవండి అని ఆవిడ చెప్పారు. కానీ ఆంధ్రాలో ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎలా చూడొచ్చంటారు? అంటే ఆ సార్ చెప్పినట్టు సీబీఐ ఇన్వాల్వ్ అయితే 2 రాష్ట్రాల్లో కలిపి ఒకేసారి ఎంక్వైరీ చేసిందంటారా? మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఆంధ్ర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇక్కడ నేరం జరిగింది తెలంగాణ భూభాగంలో, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అక్కడ. ఆంధ్ర నాయకులు కూడా అక్కడ ఉన్నారు. అంటే నేరం జరిగిన ప్రదేశం తెలంగాణ భూభాగం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టింది, చేశారు. చేసిన తర్వాత ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు పోలీసులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎస్ఐబి ఏం చేసింది, ఎస్ఐబి అని అంటే ఒకే కులం వాళ్ళని వేసుకొని కేసీఆర్ ఏం చేశాడు అనేది ముందర ఎస్టాబ్లిష్ చేయాలి. దానికోసం ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏవిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన ఎండీని పిలిచారు నిన్న. పోలీసులకి అంటే పోలీసులు క్వశ్చన్లు అడగకర్లా, నాకు తెలిసి రాధాకృష్ణ పోలీసులకి చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఫోన్ ఎట్లా ట్యాప్ జరిగిందనేది వీళ్ళందరికీ కూడా తెలుసు. మొత్తం ఎవరైతే టెలిఫోన్ ట్యాపింగ్కి గురైందో వాళ్ళందరికీ తెలుసు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అంటే. వీళ్ళు టెలిఫోన్ బాధితులు అనమాట. ఈ బాధితులు ఏం చెప్తారు, ఎట్లా ట్యాప్ చేశారు, ఎవరు ట్యాప్ చేశారు, ఎక్కడ లీక్ అయింది, మేము తీసుకున్న నిర్ణయాలు ముందర బయటికి ఎట్లా తెలిసినాయి, దానికి కౌంటర్ ఎట్లా వేశారు అనేది ఖచ్చితంగా చెప్పేస్తారు. మరి అది చెప్పినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆ సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత, ఇదంతా మొత్తం ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత, ఇప్పటివరకు ఏంటి హార్డ్ డిస్క్ మొత్తం అంతా కూడా పీసెస్ చేసి దాన్ని కట్టర్తోటి కట్ చేశారట. మరి అదేదో ఢిల్లీలో ఒక అమ్మాయిని చంపి వాడు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకొక తీసుకెళ్ళి ఒక ముక్క తీసుకెళ్ళి ఆ పక్కన పడేస్తూ ఉండేవాడని అట్లా చేశారు. అంత దారుణంగా చేశారు. ఒక మర్డర్ చేసినట్టు చేశారు. హార్డ్ డిస్కులన్నీ ముక్కలు కట్ చేసి మూసీలో ఒక్కొక్క చోట పడేశారట. అంటే అంత దారుణంగా అంత ప్లాన్ ప్రకారం పోలీసులే దొంగల్లాగా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులే హైరెడ్ గుండాల్లాగా ప్రవర్తించింది చూసాం మనం. పోలీసులే ఈ గ్యాంగ్ కిడ్నాపర్స్గా పనిచేసింది చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందంతా అదే. తెలంగాణలో జరిగింది కూడా అదే. కేసీఆర్ టైంలో పోలీసులందరూ ఒకే కులానికి చెందిన పోలీసులందరినీ లిస్టు పెట్టుకొని ఆ ఎస్ఐబి అని ఒకటి పెట్టి అందులోకి వీళ్ళందరినీ వేశారు. వాళ్ళందరూ కూర్చొని సరదాగా ఫోన్లు ట్యాప్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయటం, బిజినెస్ మెన్లని బ్లాక్మెయిల్ చేయటం, ఇంకా అన్నీ తెలిసినవే కదా. హీరోలు హీరోయిన్లు అందరూ ఆ కథలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది అప్పుడు. సో అప్పుడు కేసీఆర్ గారు కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. సో ఆ వీడియోస్ కూడా ఎలా వచ్చినాయి, దీనిలో భాగంగానే వచ్చాయని చెప్పి సిట్ అధికారులు దానిపైన కూడా ఫోకస్ చేశారంటున్నారు. సో అయి ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ బీజేపీ, అక్కడ బీజేపీ బాధిత పార్టీ, మొత్తం కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ప్రత్యర్థులందరినీ వేటాడారు. అది ఒక సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ట్యాప్ ఆడారు. అది ట్యాప్ ఆడారు. ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళిద్దరే ఉండాలి భూప్రపంచంలో, మిగిలిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి. అందుకనే ప్రజలు వీళ్ళిద్దరికి ఏం చేయాలో అది చేసి పెట్టారు. ఇప్పుడు షేర్ చేసుకోవటం, ఇన్ఫర్మేషన్ షేర్ ఏం చేసుకుంటారంటే ఎన్ఐఏ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే కాశ్మీర్ నుంచి వచ్చారు, మహారాష్ట్రలోకి వచ్చారు అని తెలంగాణ మహారాష్ట్ర పోలీసుల్ని అలర్ట్ చేస్తారు. పలానా చోట ఉన్నారు, మీరు అక్కడికి ఒకసారి చూడండి,
అని చెప్తారు. లేదు తెలంగాణకు వచ్చారు, తెలంగాణలో చూసుకోండి, ఓల్డ్ సిటీలో ఉన్నారు అని చెప్తారు. అట్లా తీవ్రవాదులవి, ఉగ్రవాదులవి, లేకపోతే మావోయిస్టులవి, సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా స్మగ్లర్లు, ఇంటర్నేషనల్ స్మగ్లర్లు వాళ్ళు వస్తూ ఉంటే అలర్ట్ చేసే యంత్రాంగం ఉంది. కానీ ఇక్కడ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చూడు ఇగో మీ అమ్మ ఇట్లా మాట్లాడుతున్నది మీ చెల్లితో, తీసేసేయి, ఆమెను అధ్యక్ష పదవి నుంచి తీసేసేయి అని ఒక ఆయన చెప్పటం, ఇంకో ఆయన వినటం, ఆయన పాటించటం, ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయటం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో రా అని పిలవటం, వాళ్ళ గేలం వేయటం, వాళ్ళ మొత్తం టెలిఫోన్లు ట్యాప్ చేయటం, బిఎల్ సంతోష్ ఈయన్ని డిస్మిస్ చేయాలని బీజేపీ వాళ్ళకి డిమాండ్ పెట్టడం, మొత్తం వీళ్ళు చేసిన పని, కేసీఆర్ చేసిన పని ఏదో పెద్ద మంచి పని అయినట్టు భారతదేశంలో ఉన్న న్యాయమూర్తులందరికీ, అన్ని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న న్యాయమూర్తులకి ఇగో చూడు బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యేలు కొంటున్నారు అని ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ పంపించాడు. అంటే జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసింది, అది కూడా ఇగో కాల్ డేటా మీ జడ్జీలు కూడా చేశాను అని పంపిస్తే బాగుండేది. అంటే ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళే పెద్ద తెలియగలలాగా కనిపించారు. వీళ్ళు చేసినవన్నీ తప్పులు. వీళ్ళు చేసింది పరిపాలన కాదు, వీళ్ళు చేసింది బ్లాక్మెయిల్ రాజకీయాలు. అందుకనే ఇక్కడ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చిన తర్వాత ఇంతమంది ప్రముఖులు బయటకు వస్తున్నారు. బ్లాక్మెయిలింగ్ కోసమే ట్యాపింగ్, బ్లాక్మెయిల్ కోసం ట్యాపింగ్ చేసిన దాంట్లో విన్నవి అది ఉపయోగించి బ్లాక్మెయిల్ చేయటం. ఆ తర్వాత మామూలు ఫ్రెండ్షిప్ అంటే ఏదన్నా ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కదా. కేసీఆర్కి జగన్కి మధ్య ఈ సమాచారం ఎక్స్చేంజ్, క్విడ్ ప్రోకో, మ్యాచ్ ఫిక్సింగ్. నువ్వు అమరావతిని నాశనం చేయి, నీ ఆస్తుల్ని ఇక్కడ పెంచుతాను నేను, ఇగో ఈ సమాచారం తీసుకో, నువ్వు తల్లిని డిస్మిస్ చేయి. ఇదనమాట క్విడ్ ప్రోకో. ఈ క్విడ్ ప్రోకో రాజకీయాలు ఏంటి, ఇదేంటి? అందుకనే ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇద్దరు కూడా కలిసికట్టుగా మాట్లాడుకున్నట్టుగా తెలంగాణలో కేసీఆర్ని పంపించారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని పంపించారు. మరి తర్వాత ఏం చేయాలో అర్థం కాక కవిత వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బిర్యానీ గురించి మాట్లాడుతున్నది. ఇంకేం చేయాలి ఇప్పుడు? టెలిఫోన్ ట్యాపింగ్ ఎస్టాబ్లిష్ అయిపోతున్నది. అక్కడ ఈ రెండు పార్టీలు, కేసీఆర్ పార్టీ, అక్కడ జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాయో రావో తెలియటం లేదు. అందుకని మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి ఆంధ్ర బిర్యానీ గురించి ఎవడు అడిగాడు నిన్న? ఆంధ్ర బిర్యానీ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.